ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టుల మీద ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కూడా ఒడిశాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మరణించారు. 6లో ఒకరు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పాకా హనుమంతు అలియాస్ గణేష్. అతను మావోయిస్టుల్లో గణేష్ అనే పేరుతో ఉన్నాడు. నిజమైనటువంటి పేరు పాకా హనుమంతు. అంటే మావోయిస్టులుగా వెళ్ళేటప్పుడు వాళ్ళకి సంబంధించిన సమాచారం ఏమీ బయటికి రాకూడదు అని చెప్పేసి వాళ్ళ బయోడేటాని దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ పేరు కూడా మార్చుకుంటారు, ఎప్పటికప్పుడు పేర్లు మార్చుకుంటూ ఉంటారు. ఒక్కో రాష్ట్రం ఒక్కో పేరుతోటి వాళ్ళు చలామణి అవుతూ ఉంటారు. ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి మావోయిస్ట్ ఉద్యమంలో కీలకమైన నాయకుడు, వాళ్ళ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. అలానే కాకుండా సౌత్ ఇండియా రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. సౌత్ ఇండియా రాష్ట్రాలంటే తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, ఈ రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా కూడా శ్రీ గణేష్ ఉన్నాడు. ఈ శ్రీ గణేష్ని నిన్న ఒడిశాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. ఇతని మీద ఒడిశాలో 1,20,00,000 రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్లో ఇతని మీద 40 లక్షల రివార్డు ఉంది. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర, తెలంగాణలో మొత్తం కలిపి 20 లక్షల రివార్డు వరకు ఉందంట. అంటే దగ్గర 2 కోట్ల రివార్డు ఇతని మీద ఉంది. ఇతను పట్టిస్తే 2 కోట్ల వరకు రివార్డు ఉంది. అంటే అతను మీద ఎంత గట్టి నిఘా ఉందో మీరు అర్థం చేసుకోండి. సహజంగా ఈ మధ్య మావోయిస్టుల మీద మామూలు నిఘా లేదు. 377 క్యాంపులు ఏర్పాటు చేశారు. 377 క్యాంపులు ఏర్పాటు చేశారు. 64,000 మంది సిబ్బంది 64,000 మంది సిబ్బంది ఎప్పటికప్పుడు మావోయిస్టుల మీద పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిబ్బంది కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ సిబ్బంది కావచ్చు, సంయుక్తంగా చేస్తున్న ఆపరేషన్స్లో దగ్గర 64,000 మందికి పైగానే. కరెక్ట్గా లెక్కలే ఉండే, ఒకసారి 66 అంటారు, 64 అంటే కొద్దిగా అటు ఇటుగా 64,000 మందికి పైగా సిబ్బంది మావోయిస్టులని ఏరివేయటం కోసం గత సంవత్సరకాలంగా ఆపరేషన్ కగార్ పేరుతో పనిచేస్తూ ఉన్నారు. మావోయిస్టులు ఎంతమంది ఉంటారు? సహజంగా ఈ సంవత్సర కాలంలో 2,000 మంది లొంగిపోయారు. తర్వాత 1,000 మంది అరెస్ట్ అయ్యారట. లెక్కలు చెప్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నాను. అంటే ఈ లెక్కలేమి కొద్దిగా అటు ఇటుగా ఉంటే కరెక్ట్గా ఏమి ఎవరు చెప్పరు. కానీ ఒక అంచనా మేరకు 2,000 మంది మావోయిస్టులు లొంగిపోయారు, 1,000 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. దగ్గర ప్రభుత్వం చెప్తున్నటువంటి అఫీషియల్ వివరాల ప్రకారం ఒక 350 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో చంపబడ్డారు. నిజానికి ఈ సంఖ్య ఇంకెక్కువే ఉంటుంది, కానీ 350 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చంపబడ్డారు. అంటే మొత్తం కలిపిన ఈ 2,000 ప్లస్ 3,000 చంపిన వాళ్ళు ఓ 400 అనుకున్నప్పటికీ కూడా ఈ 3,400 ఇంకొక 500 మంది యాక్టివ్ మావోయిస్టులు ఉండుంటారు. తుపాకులు పట్టుకుని ఇంకొక 500 మంది మావోయిస్టులు ఉండుంటారు అనేది కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ఒక అంచనా. మొత్తంగా మావోయిస్టుల సంఖ్య 4,000 కూడా లేదు. 4,000 మంది మావోయిస్టుల కోసం 64,000 మంది పోలీస్ సిబ్బంది పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బలగాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కావచ్చు, మొత్తంగా 64,000 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. అంటే ఒక్కొక్క మావోయిస్టు కోసం దగ్గరగా 12-13 మంది పోలీస్ సిబ్బంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక్కొక్క మావోయిస్టు కోసం 12-13 మంది సిబ్బంది. 377 క్యాంపులు, అడవుల్లో క్యాంపులు పెట్టారు. ఛత్తీస్గఢ్ అడవుల లోపలకు కూడా వెళ్ళి, దండకారణ్యంలోకి వెళ్ళి కూడా క్యాంపులు పెట్టారు. అని మావోయిస్టుల మీద చాలా సీరియస్గా వర్కౌట్ జరుగుతుంది. ఇంత చేస్తున్నా ఇంకొంత మావోయిస్టులు ఉన్నారు. మామూలుగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ 2026 మార్చి 31 లోపు మావోయిజం అనేది ఉండకూడదు, ఇక మావోయిస్ట్ అనేవాడు కనపడకూడదు అనే టార్గెట్ పెట్టుకొని ఆపరేషన్ కగార్ నిర్వహిస్తూ ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా సీరియస్గా తీసుకున్నారు. అందుకని పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయినప్పుడల్లా, లేదు ఎన్కౌంటర్ జరిగి మావోయిస్టులు చనిపోయినప్పుడల్లా డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తున్నారు. నిన్న 6 మరణం మీద కూడా అమిత్ షా స్పందించారు. చనిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు 6 చనిపోయారు కాబట్టి అమిత్ షా గారు కూడా స్పందించారు, కేంద్ర హోంశాఖ మంత్రి. అంటే రాష్ట్రాల్లో మామూలుగా ఒడిశాలో జరిగింది ఎన్కౌంటరు, అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన హోంమంత్రి డీజీపీనో మాట్లాడటం వేరు,
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడటం వేరు. అంటే ఎంత సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారో చూడండి. ప్రతి ఇన్ఫర్మేషన్ కేంద్ర హోంశాఖ చేరుతుంది, ప్రతి ఇన్ఫర్మేషన్ హోంశాఖ మంత్రికి అమిత్ షా గారికి చేరుతుంది. అంత సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు, అంత సీరియస్గా కూబింగ్ నిర్వహిస్తున్నారు, క్యాంపులు పెడుతున్నారు. కానీ అయినా ఇంకా ఎంతో కొంత మావోయిజం మిగులుతూ ఉంది. సరే, టార్గెట్ రీచ్ కావడానికి టైం ఉంది, కాదనట్లేదు. కానీ ఎందుకు ఇంకా మావోయిజం మిగులుతుంది అంటే సమస్య లోతుల్లోకి వెళ్ళి చూడటంలో పొరపాటు జరుగుతుంది. నిజానికి ఇంత పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నప్పుడు మావోయిస్టులు సహజంగా లొంగిపోవాలి. ఆప్షన్ లేదు, చుట్టుముట్టారు. ఇవాళ కాపితే రేపు, రేపు కాపితే ఎల్లుండి వాళ్ళ ప్రాణం పోయిద్దని ఈరోజు మావోయిస్టులు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా ఎవరైతే 500 మంది యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు కాపితే రేపు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. నిఘా కళ్ళు పనిచేస్తున్నాయి, డేక కళ్ళలో పనిచేస్తున్నాయి. గతంలో పరిస్థితులు లేవు, టెక్నాలజీ పెరిగింది, శాటిలైట్ వ్యవస్థ, రాడార్ వ్యవస్థ కనిపెడతా ఉంది. ఎక్కడ మావోయిస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వారి కార్యకలాపాలు ఏంటి, ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలు కేంద్ర హోంశాఖకి వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎంత అడవుల్లో ఉన్నా, ఎంత నట్టడవుల్లో దాక్కున్నా కనిపెట్టి కాల్చివేసేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయం తెలిసి కూడా ఇంకా సమస్య అలానే ఎందుకుంది, ఇంకా మావోయిజం ఎందుకుంది అనేది ఒకసారి ఆలోచించినప్పుడు అడవుల మీద కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అడవుల్ని కార్పొరేట్కి ఇవ్వట్లేదు. అడవుల కోసం కాదే మేము మావోయిజాన్ని ఏరేస్తుంది. అడవుల్లో ఉన్నటువంటి ఖనిజాల కోసమో, అడవి సంపద కోసమో కార్పొరేట్కి అడవిని దారాదత్తం చేయట్లేదు. అడవి అనేది సమాజాన్ని, ప్రకృతిది. అడవిని నాశనం చేస్తే సమాజం మొత్తం ఆక్సిజన్ పీల్చుకోవడానికి గాలి కూడా లేక ఇబ్బంది పడే రోజు వస్తుంది. కాబట్టి మేము అడవుల్ని ఏమీ చేయట్లేదు అని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అలాగే ఆదివాసీల కోసం ఉన్న ప్రత్యేకమైన చట్టాన్ని అమలు చేయాలి. ఆదివాసీల రక్షణ, సంరక్షణ, సంక్షేమం వీటిని డెవలప్ చేయాలి. వీటిని డెవలప్ చేస్తే ఎవరండి ప్రాణాలు తెగించి ప్రాణాలు పోతాయని తెలిసి తుపాకులు పట్టుకుని అడవుల్లో పోయేది? తుపాకులు పట్టుకుని అడవుల్లో పోయి వాళ్ళు లొంగిపోతే ₹1,00,00,000 వస్తాయని తెలిసి కూడా లొంగిపోకుండా పనిచేస్తున్నారు అంటే వాళ్ళు ఎందుకు అలా పనిచేస్తున్నారు అన్న విషయాన్ని ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించలేకపోతున్నాయి? నిజానికి ఆదివాసీల రక్షణ గనక చేపడితే నెక్స్ట్ మావోయిస్టు రిక్రూట్మెంట్ దెబ్బ కొట్టచ్చు కదా. వాళ్ళని అభివృద్ధిలో భాగస్వాములు చేయగలిగితే, వాళ్ళకి సంక్షేమాన్ని అందించగలిగితే, వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టగలిగితే, వాళ్ళని అభివృద్ధిలో కేంద్రీకరించగలిగితే, మళ్ళీ మావోయిస్టులుగా ఉన్న వాళ్ళు ఏమో చదువుకోని వాళ్ళు, ఏదో ఆవేశంతో ఒక్కసారిగా పోయిన వాళ్ళు కాదు. వాళ్ళు పెద్ద సాహిత్యం ఉంటుంది, వాళ్ళు కవి రచనలు ఉంటాయి, వాళ్ళు పుస్తకాలు రాస్తారు, వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, టెక్నాలజీ బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. అలా ఉండబట్టే కదా వాళ్ళు మందు పాత్రలు అవి ఇవి బాంబులు తయారు చేయటం వాళ్ళు అలా తయారు చేయగలుగుతున్నారు. అలాంటి చదువుకున్న వాళ్ళు ఎందుకు అంత ఆవేశంగా మావోయిజంలోకి వెళ్తున్నారు అన్నది కనుక ఒక్కసారి సమీక్ష చేసి ఆ మూలాల్లోకి వెళ్ళి సమస్యను పరిష్కరించగలిగితే, మావోయిస్టులుగా మారకుండా వాళ్ళని ఉంచటానికి ఏం చేయొచ్చు? ఎందుకంటే వాళ్ళు త్యాగాన్ని సిద్ధపడ్డ వాళ్ళు, కాకపోతే వాడు తప్పుడు మార్గంలో ఉన్నారు. ఆ తప్పుడు మార్గంలో ఉన్న వాళ్ళని సరైన మార్గంలో పెట్టగలిగితే, ప్రజా జీవితంలో ఉంచగలిగితే, దేశం కోసం వాళ్ళని పనిచేయించుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు. అంత టాలెంట్ ఉంది వాళ్ళకి, అంత చదువు ఉంది వాళ్ళకి, అంత నేర్పరితనం ఉంది వాళ్ళకి, అంత కమిట్మెంట్ ఉంది వాళ్ళకి, ప్రాణం మీద ఏమీ లేదు, తర్వాత స్వార్థం లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళని సమాజం కోసం ఉపయోగించుకోగలిగితే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. మరి అద్భుతాలు క్రియేట్ చేయటం మీద కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తే, దాన్ని ఒక ఆపరేషన్గా పెట్టుకొని, ఇప్పుడు ఆపరేషన్ కగారాన్ని పెట్టి ఎలాగైతే మావోయిస్టులు ఏరువేత కొనసాగుతుందో అలా దానికోసం ఒక సపరేట్ ఆపరేషన్ పెట్టుకొని, అసలు ఏంటి సమస్య, ఎందుకు మావోయిస్టులుగా మారుతున్నారు, ఎందుకు ప్రాణాలు తెగించి పోరాటం చేస్తున్నారు, తుపాకులు ఎందుకని పట్టుకుంటున్నారు, చదువుకొని టాలెంట్ ఉండి, విజ్ఞానం ఉండి, విషయం ఉండి, సమాజానికి చెప్పగలిగేటువంటి తనం ఉండి, ప్రజా జీవితంలో పనిచేసే అవకాశం ఉండి ఎందుకు మావోయిస్టులో వెళ్తున్నారు అన్నదాన్ని కనుక ఆలోచించగలిగితే, సమస్య మూలాన్ని కనుక కదిలించగలిగితే ఖచ్చితంగా మావోయిజం అనేది రూపుమాపబడుతుంది. అది మార్చి 31 దాకా అవసరం లేదు. దాని మీద ఫోకస్ చేస్తే 2-3 నెలలు వర్కౌట్ అవడానికి అవకాశం ఉంది అనేది చాలామంది మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.